జై భారత్ అయోధ్యరాజు ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మధ్యలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం మొదలైంది. అక్కడ ఈనాడు ఒక 15% ఉన్నటువంటి ముస్లిం సమాజం 80% హిందువులపైన విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి దాడులకి అక్కడ హిందువులందరినీ ఇంటికెళ్ళి గొడవ పెట్టుకుని అల్లర్లు చేసేటువంటి స్థితికి ఈనాడు ఈ మత ఛాందసవాదులు ఉన్నారనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. దీని అంతటికీ కారణం మన హిందువుల యొక్క బలహీనత మాత్రమే. ఎందుచేతంటే అందరూ ఏకమై ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేకుండా నా ఇంటి దాకా వచ్చినప్పుడు నేను చూద్దాం అనేటువంటి టైపులో, నా ఊరు వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ఈ రకమైనటువంటి పద్ధతులు ఆలోచిస్తారు. కాబట్టి ఈ దరిద్రుల యొక్క దాడులు మన మీదకి రావటం అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకాడు దయచేసి యావత్ హిందూ సమాజాన్ని నేను కోరేది ఏంటంటే ఇప్పుడైనా సరే ఐక్యతగా ఉండండి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలకి లోబడి ఓట్లు వేసారనేది లోబడి అక్కడ గ్యారంటీలకి సంబంధించి మనం ఓట్లు వేయటం, వాళ్ళ అధికారంలోకి రావటం ఇవన్నీ జరిగినాయి. మరి ఈ 6 గ్యారంటీలకి సంబంధించి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఏం చేస్తాడు, ఎందుకు మనకయ్యి ఇచ్చాడా, ఇప్పుడు ఏమైనా జరుగుతుందా అంటే జరగదు. కానీ ఈ ఉచితాలకి ఎందుకు సమాజం ఇదవుతుంది అనేది నా బాధ. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఈనాడు జరిగేది ఏంటంటే ఈ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏంటంటే ముస్లింలకి వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మేమొస్తే ముస్లిం డిక్లరేషన్ తీసుకొస్తాము అని చెప్పేసి పోతే దాని గురించి మధ్యలో 2 రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ముస్లిం డిక్లరేషన్ నేను చెప్పిన ప్రకారంగా నా వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను ఎంతైనా చేస్తాను. మీకు ఆ నిధులు అవి ఏవైతే ఉంటాయో మీకు చేస్తానన్న సేవలు ఏవైతే ఉన్నాయో నేను చేయలేకపోవటానికి నిధులు లేకపోతే హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టి పట్టుకొచ్చిస్తాను. మీకు హిందూ దేవాలయ యొక్క ఆస్తులు అవసరం అయితే అమ్మేస్తానని చెబుతున్నాడు. హిందూ దేవాలయాల్లో నుంచి పట్టుకొచ్చి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మైనారిటీలకు ఇక్కడ సభలో చెబుతున్నాడండి. ఆలోచించండి ఒకసారి. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ముస్లింలు అక్కడికి వచ్చి మామూలుగా ముస్లింలు వాళ్ళు ఏదో 1 రోజు 2 రోజులో ఏదో సమావేశం పెట్టుకోవడానికి వాళ్ళకి ఎన్నో కోట్ల రూపాయలు ఫండ్గా ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ నుంచి. అసలు ఈ హిందువులు డబ్బులంటే ఇంత చులకన అయిపోయినాయి. మరి మనం ఏం చెయ్యాలి? మన దేవాలయాల్లో పూజారి చూస్తేనేమో బక్క చిక్కిపోయి ఉంటాడు. ఆ పూజారికి ఆయనకి 4,000 5,000 ఇవ్వటం అనేది ఇవ్వటం, ఆయన చేత ఎట్టి చాకరీ చేయించుకోవటం. అక్కడ ఆయన బక్క చిక్కిపోయి ఆయన ఉంటాడు. ఆయన తింటే పెళ్ళానికి తిండి పెట్టలేడు, పెళ్ళానికి పెడితే పిల్లలకి తిండి పెట్టలేడు అనే పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. మరి ఆ దేవాలయాలకు వచ్చేటువంటి మనం దేవాలయాల యొక్క పోషణకి మనం సమర్పించేటువంటి ఒక చిన్న దేవాలయం చూసుకున్నా నెలకు వచ్చేటప్పటికే మినిమమ్ 50,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల దాకా చిన్న దేవాలయంలోనే ఉంటుంది. అలాగే ప్రతి డిబ్బీలు బద్దలు కొట్టుకుని ప్రతి దేవాలయం సొమ్ము వీడు పట్టుకుపోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ డబ్బును పట్టుకెళ్ళి ఇతర మతస్థులకి సమర్పించటం, వాళ్ళని ఎంకరేజ్ చేసి మత ప్రచారాలు చేయించటం, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అవటం, మన డబ్బులు పట్టుకెళ్ళి వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం పట్టుకెళ్ళి వాళ్ళకి డిబ్బీల్లోనే డబ్బులు వేయకూడదు మనం, కానీ కట్టలు పట్టుకెళ్ళి వేసేసుకుంటాం. మరి మనం కట్టలు పట్టుకెళ్ళి వేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పూజారి అసలు అన్నం తిన్నాడో లేదని మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఈ దేవస్థానాలు ఈవోకి దగ్గర నుంచి వీళ్ళందరూ ఆఫీసర్లకు లక్షల రూపాయల జీతాలు, అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? దీని మీద ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉండాలి? హిందూ ధార్మిక సంస్థల యొక్క పరిరక్షణలోనే ఈ దేవాలయాలు ఉండాలి. దేవాలయాల్లో మనం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మన ధర్మరక్షణ కోసం
మనకి మన సంస్కృతి చాటించుకుంటాం మన సంస్కృతిని పెంపొందించుకుంటాం కోసం కానివ్వండి, అలాగే ఈ యొక్క వీటి మీద ఏది గురుకులాలు అయ్యి దేవాలయాలకు గురుకులాలు అయ్యి ఉండాలి. ఈ రకమైన దాంట్లో విద్యాబోధన జరగాలి. అలాగే గోమాతల యొక్క రక్షణ కావాలి, గోమాతల పోషణ కావాలి. ఈ డబ్బులన్నీ ఈ రకంగా, అలాగే ఇందులో కళ్యాణ మండపాలు కావాలి. ఇలాంటివన్నీ చేసుకోవటం చేయటం మానేసి దేవాలయాల్లో నుంచి వచ్చేటువంటి ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ దేవాలయం డబ్బులు, మన డబ్బుల్ని దుర్వినియోగం చేసి ఈ డబ్బులతోటి ఇతర మతస్థులకి ప్రోత్సాహానికి ఇస్తూ వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చి వాళ్ళని మామూలుగా వీళ్ళు మత విస్తృతికి వీళ్ళు సహకరిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. ఇది జరుగుతున్నది ఇక్కడ. అందుకు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అనేవాడు దేవాలయ భూముల జోలికి కానీ, దేవాలయాల సొమ్ముల జోలికి కానీ వస్తే ఖచ్చితంగా హిందువులు ఎలర్ట్గా ఉండండి, వాళ్ళ మీద కోర్టులు వేయండి. ఈ యొక్క డబ్బుల్ని ముట్టుకోకుండా మనం వెంటనే ఈ హిందూ డిక్లరేషన్ తీసుకురమ్మని ముందు అర్జెంటుగా యావత్ హిందూ సమాజం కూడా తెలంగాణలో ఒక ఉద్యమం చేసి ఈనాడు ఈ ఓట్ల సందర్భంగా మీ ముందుకు వచ్చేటువంటి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా క్వశ్చనించండి, ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకురమ్మని చెప్పండి. దేవాలయాల మీద ప్రభుత్వ యొక్క పెత్తనాల్ని ఇక్కడితోటి సమాప్తం చేసేలాగా యావత్ హిందువు కూడా ఆలోచించి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మన యొక్క సంపదని మన చేతుల్లోకి తీసుకునేలాగా మనం ముందడుగు వేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కోరుతూ జై భారత్, జై హింద్.